రేట్లు ఎక్కువ అనిపించేస్తే సినిమా చూడడం మానేస్తే పోద్ది కానీ నెట్లో ఉందని ఫ్రీగా చూసేస్తారా అండి? అంటే మా ఐబొమ్మ రవణ రాబిన్ హుడ్ లాంటోడు కదా, అందుకే మా అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ చేశాడు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నువ్వు మూసుకో అబ్బాయి, పని పడా లేకపోతే ఇంటికెళ్ళి ఏదైనా బుక్ చదువుకో. అయినా ఆ బొమ్మ రవి రాబిన్ హుడ్ ఎందుకు అవుతాడండి? తన సొంత ఫుడ్ బెడ్ కోసం చూసుకున్నాడంతే, కోట్లు సంపాదించేసుకున్నాడు కూడా. మా అందరికి ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడు కదా, అది చాలదా అమ్మాయి? మీ డేటా అంతా అమ్ముకుంటున్నాడంట, అది సరిపోదా? రాబిన్ హుడ్ అంట, రాబిన్ హుడ్ గాడిది గుడ్డేం కాదు. ఇప్పుడు అన్ని రకాల మీడియాల్లోనూ ఒక్కటే బొమ్మ గురించి టాక్ నడుస్తుంది. అదే ఐబొమ్మ. రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఏ మాత్రం లేట్ చేయకుండా మంచి క్వాలిటీతో దొరికే ప్లేస్. పైరసీకి కేర్ ఆఫ్ అడ్రస్. దాని నిర్వాహకుడు రవికుమార్ను పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. రెగ్యులర్ మీడియా, సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ రవి చుట్టే తిరుగుతోంది. సోషల్ మీడియాలో కొందరు అతడిని రాబిన్ హుడ్ అని ఎత్తేస్తుంటే చాలామంది మాత్రం పాతాళంలోకి తొక్కేస్తున్నారు. అసలు ఐబొమ్మ రవికుమార్ను రాబిన్ హుడ్గా చూపడం కరెక్టు కాదు కదా. ఎందుకంటే రాబిన్ హుడ్ అనే క్యారెక్టర్ పెద్దోళ్ల దగ్గర దోచుకుని పేదోళ్లకు పంచిపెట్టాడు. కానీ ఇక్కడ అది కాదు, తనొక్కడే కోట్లకు పడగలెత్తాడు రవి. సినిమా నిర్మాణం నుంచి విడుదలైనంత వరకు కొన్ని వందల మంది జీవనం ఆధారపడి ఉంటుంది. ఒక సినిమా అంటే ఒక నిర్మాతే కాదు, వందల మంది టెక్నీషియన్స్, అసిస్టెంట్లు, సినీ కార్మికులు. అలాంటిది ఒక సినిమా పైరసీ అయితే దాని ప్రభావం కలెక్షన్ల మీద పడుతుంది. దాంతో సినిమాల నిర్మాణానికి బ్రేకులు పడతాయి. అప్పుడు వర్కర్స్కు పని ఉండదు. రిలీజ్కు ముందే సినిమా లీక్ చేస్తే అందరి కష్టం వృధా అయిపోతుంది. నిర్మాత నష్టపోతే ఆ తర్వాత సినిమాలు ఆగిపోతాయి. చాలామంది ఉపాధి కష్టమైపోతుంది. పైరసీతో రవికుమార్ ఎవరి కడుపు నింపలేదు, తనొక్కడే దోచుకున్నాడు. మరి అలాంటప్పుడు రాబిన్ హుడ్ అని ఎలా అంటారంటూ చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సినిమా హాళ్లకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్రీగా చూసే వాళ్లలో కూడా అందరూ అతడిని సపోర్ట్ చేయడం లేదు. సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించాలంటూ డిమాండ్ చేయడంలో తప్పులేదు. కానీ పైరసీని సపోర్ట్ చేయడం మాత్రం కరెక్టు కాదు. బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాంటప్పుడు ఈ ఐబొమ్మ రవి వెళ్లి బంగారం షాపులు పగలగొట్టి తీసుకొచ్చి అందరికీ పంచిపెడతాడా? అసలు రవిని సపోర్ట్ చేస్తున్న వారు తమ డేటా కూడా అతడి వద్ద ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు. అంతేకాదు, డైరెక్ట్గా వారికి నష్టం జరిగితే అప్పుడు తెలిసొస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, పెద్ద సినిమాలు మాత్రమే రవి పైరసీ చేయడం లేదు, చిన్న సినిమాలను కూడా చేశాడు. కాబట్టి ఇలాంటి వాళ్లను సమర్థించాల్సిన అవసరం లేదని గుర్తిస్తే మంచిది.